నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యుద్ధం మిగిల్చే భయాలు మరణం కంటే భయంకరంగా ఉంటాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ప్రపంచం అంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఇరాన్ దాడులపై తీవ్రంగా రియాక్ట్ అవుతున్న ఇజ్రాయెల్ రిటర్న్ గిఫ్ట్ ఖాయమంటూ సవాల్ విసురుతోంది. తమదైన రోజు కోసం వెయిట్ చేస్తోంది. దాడి చేయటం ఖాయం అయితే ఎలా చేస్తుందన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడుల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి? రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఇజ్రాయెల్ రెడీ. ఇజ్రాయెల్ దాడి వ్యూహాలు ఏంటి? ఇజ్రాయెల్ ను రెచ్చగొడుతున్న ట్రంప్. ఇజ్రాయెల్ ఆ పని చేస్తే ఇక అంతేనా? ఇరాన్ పై ఇజ్రాయెల్ టార్గెట్ చేయబోయేది ఎక్కడ? ఇరాన్ ఇజ్రాయెల్ వివాదంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. ఎప్పుడు ఎక్కడ ఎటు నుంచి ఏ బాంబు దూసుకు వస్తుందో, ఏ క్షిపణి కూలుతుందోననే భయం జనాలను వెంటాడుతోంది. బంకర్లలో బతుకులైపోయాయి చాలా మందివి. లెబనాన్, గాజా, యెమెన్, సిరియా ప్రత్యర్థులందరినీ ఒకేసారి లేపేయాలని ఫిక్స్ అయిపోయిన ఇజ్రాయెల్ దూకుడు మీద కనిపిస్తోంది. హమాస్ కీలక నేతను ఇరాన్లో వేసేయడం, హెజ్బుల్లా చీఫ్ ను ఖతం చేయడం ఇరాన్ కు కోపం తెప్పించాయి. ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించక తప్పదని ప్రకటన చేసిన ఇజ్రాయెల్ క్షిపణి దాడులు జరిగిన రోజు నుంచి సైలెంట్ గా ఉంది. లెబనాన్ మీద దాడులు చేస్తోంది తప్ప ఇరాన్ టార్గెట్ విషయంలో ఏం చెయ్యబోతోందో ప్రపంచానికి అర్థం కావడం లేదు. బలవంతుడి కోపం కంటే మౌనం భయంకరం. ఇప్పుడు ఇజ్రాయెల్ మౌనం ప్రతి ఒక్కరిని టెన్షన్ పెడుతోంది. దేశం చిన్నదైనా ఆయుధపరంగా, టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ ను తక్కువ అంచనా వేయలేం. దీంతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న ఇజ్రాయెల్ ఇరాన్ ను ఎలా టార్గెట్ చెయ్యబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. క్షిపణి దాడులు చేసిన ఇరాన్ కు బుద్ధి చెప్పి తీరుతామని ఇజ్రాయెల్, దాని మిత్రదేశం అమెరికా సవాల్ విసురుతున్నాయి. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్లో ఇలాంటి పరిస్థితులే వచ్చాయి. ఇజ్రాయెల్ పై దాని మిత్రదేశాలు ఒత్తిడి తీసుకురావడంతో కూలయింది. అయితే ఈసారి మాత్రం పరిస్థితి అలా కనిపించడం లేదు. నెతన్యాహు సర్కార్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దాడి ఎప్పుడు చేయాలనేది కాకుండా అటాక్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉండాలనే దాని మీదే ఇజ్రాయెల్ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ మౌనం వెనుక కారణం అదే. ఓపికతో ఉండి కొట్టే దెబ్బకు ఎఫెక్ట్ ఎక్కువ అన్నట్లు పక్కా వ్యూహంతో, టార్గెట్ తో ఇరాన్ మీద దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. అమెరికన్ స్పై శాటిలైట్లు, గూఢచర్య సంస్థ మొసాద్, ఇరాన్లో మోహరించిన ఏజెంట్లు ఇజ్రాయెల్ కు కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. దీంతో ఇరాన్లో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకున్న ఇజ్రాయెల్ బలగాలు ఇక దాడులకు రెడీ అంటున్నాయి. టార్గెట్ 4 పేరుతో ఇజ్రాయెల్ లక్ష్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో మొదటిది సంప్రదాయ సైన్యంపై దాడులు, రెండోది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం, మూడోది అణ్వస్త్రాలను టార్గెట్ చేయడం, నాలుగోది సైబర్ దాడులు. ఇలా పక్కాగా వ్యూహాలు సిద్ధం చేసి దాడులకు దిగబోతోంది ఇజ్రాయెల్. ముందుగా ఇరాన్ సంప్రదాయ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు సమాచారం. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన స్థావరాలే ఇజ్రాయెల్ కు ప్రాథమిక లక్ష్యం కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, ఇంధనం నింపే ట్యాంకులు, స్టోరేజ్ బంకర్లు ఉన్నాయి. వీటిపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇరాన్లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ కు చెందిన స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, మిస్సైల్ బ్యాటరీ పైన దాడులు జరగొచ్చు. ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తుల్ని చంపేందుకు కూడా ఇజ్రాయెల్ సిద్ధపడే ఛాన్స్ ఉంది. ఇక ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ. ఇరాన్ను తీవ్రంగా నష్టపరిచేలా ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ పెట్రోకెమికల్ ప్లాంట్లు, విద్యుతుత్పత్తి కేంద్రాలు, నౌకలు ధ్వంసం కావచ్చు. అయితే ఈ వ్యవస్థల మీద దాడి చేస్తే ఇరాన్ జనాల్లోనూ ఆగ్రహం కనిపించే అవకాశముంది.
ఇప్పటికే ఇరాన్లో జనాలు 2 వర్గాలుగా విడిపోయారు. ఇజ్రాయెల్ అంతు చూడాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సామాన్యులు అల్లాడుతున్నారని వ్యతిరేకిస్తున్న వర్గం మరోటి. అయితే ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తే ఇజ్రాయెల్ మీద మరింత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది. ఇక ఇరాన్లో సైబర్ దాడులు చేయడం, తమ దాడులకు సైబర్ టెక్నాలజీని యూజ్ చేసుకునేందుకు ఇజ్రాయెల్ వ్యూహాలు రచించే ఛాన్స్ ఉంది. హెజ్బుల్లా నేతల పేజర్లు, వాకీటాకీలు పేలిపోవడంలో ఇజ్రాయెల్ పాత్ర ఉందనే అనుమానాలు ఉన్నాయి. అలాంటి సైబర్ వ్యూహమే ఇరాన్ కీలక అధికారుల విషయంలో ఫాలో అయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక అటు ఇరాన్లో ఇజ్రాయెల్ టార్గెట్ చేయబోయే మరో ముఖ్యమైన లక్ష్యం అణ్వస్త్రాలు. ఇజ్రాయెల్కు ఇది చాలా పెద్ద చర్యే. అణు విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన 20% కంటే ఎక్కువ యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఈ మధ్య చెప్పేసింది. ఇరాన్ అణుబాంబు తయారు చేసే స్థాయికి చేరుకుంటోందని, ఈ దశలో అది బ్రేక్అవుట్ పాయింట్ కు చేరుకుందని ఇజ్రాయెల్ సహా దాని మిత్ర దేశాలు కూడా అనుమానిస్తున్నాయి. దీంతో ఇరాన్ లోపల ఇజ్రాయెల్ లక్ష్యాలలో ఇరాన్ అణు కార్యక్రమానికి కేంద్ర స్థావరమైన పర్చిన్, రీసెర్చ్ రియాక్టర్లు ఉన్న తెహ్రాన్, బొనాబ్, రంసర్, ఇతర అణు స్థావరాలైన బుషెహర్, నటాంజ్, ఇష్ఫహాన్, ఫెర్దో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అణు స్థావరాలపై దాడికి అమెరికా ససేమిరా అంగీకరించడం లేదు. అణు స్థావరాలపై దాడి చేస్తే అది మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని అమెరికా హెచ్చరిస్తోంది. ఏదైతే లీడర్షిప్ ఉందో లీడర్షిప్ని కూడా చేంజ్ చేయడానికి, లీడర్షిప్ని హతమార్చడానికి కొన్ని దాడులు జరగవచ్చు. ఇది మిలిటరీ టార్గెట్స్ అంబిట్లో వస్తుంది. ఇక ఎకనామిక్ టార్గెట్స్కి వస్తే ఇరాన్ యొక్క పోర్ట్ ఫెసిలిటీస్, ఇరాన్ యొక్క ఎనర్జీ ఫెసిలిటీస్, ఇరాన్ యొక్క ఆయిల్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా ఎకనామిక్ టార్గెట్స్లోకి వస్తాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల విషయంలో పాజిటివ్ గానే ఉన్న అమెరికా అణు స్థావరాలపై అటాక్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గాలని సూచిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వద్దు అంటుంటే ట్రంప్ మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరాన్ను ఎక్కడెక్కడో కొడితే సరిపోదని, వారి అణు కేంద్రాల్ని టార్గెట్ చేయాలని సలహాలిస్తున్నారు. అణు స్థావరాలపై దాడులు అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇజ్రాయెల్ వాటి జోలికి వెళితే ప్రపంచం 2గా విడిపోయే ప్రమాదముంటుంది. మిడిల్ ఈస్టుతో పాటు ప్రపంచమంతా ఆ ఎఫెక్ట్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ బక్క విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాలని అమెరికా సూచిస్తోంది. మరి నెతన్యాహు సర్కార్ నిర్ణయం ఇప్పుడేంటనేదే అందరి టెన్షన్. ఇరాన్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది. సరే, అనుకున్న పని అనుకున్నట్టు చేయటం ఇజ్రాయెల్కు సాధ్యమేనా? నిజంగా ఇరాన్ బలాన్ని దెబ్బతీయగలదా? ఇజ్రాయెల్కు తలపోటుగా మారిన దేశాలు, పరిణామాలు ఏంటి? ఇజ్రాయెల్ దూకుడును ఇరాన్ అడ్డుకుంటుందా? అసలు పశ్చిమాసియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏ మలుపు తీసుకోబోతోంది? టార్గెట్ సక్సెస్ చెయ్యడం ఇజ్రాయెల్కు సాధ్యమేనా? ఇరాన్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం పక్కానా? ఇజ్రాయెల్కు ఇబ్బందిగా మారిన పరిణామాలేంటి? ఇజ్రాయెల్ దూకుడుకు ఇరాన్ కళ్ళెం వెయ్యగలదా? ఇజ్రాయెల్ దూకుడుతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. హమాస్ ను ఖతం చేసింది, హెజ్బుల్లాను క్లియర్ చేసింది, ఇప్పుడు ఇరాన్ పై గురిపెట్టింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం గుప్పెట్లో యావత్ ప్రపంచం కనిపిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల తరువాత ఇజ్రాయెల్ సైన్యం మరింత రెచ్చిపోయింది. 4 రోజుల్లో 2000కు పైగా శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. హెజ్బుల్లా పెద్ద తలకాయలతో పాటు వారికి మద్దతుగా నిలిచేవారిని వెదికి మరీ వేసేస్తోంది. ఇప్పటికే 100 మంది ప్రాణాలు తీసింది ఇజ్రాయెల్. ఇలా ఇజ్రాయెల్ దాడిలో కుప్పకూలిన వారిలో 5 బెటాలియన్ కమాండర్లు, 10 కంపెనీ కమాండర్లు, 6 ప్లాటూన్ కమాండర్లు ఉన్నారు. శత్రుశేషం ఉండొద్దని అటు లెబనాన్లోనూ దాడులు ముమ్మరం చేసింది. ఇప్పుడు ఇరాన్ మీద దాడులే టార్గెట్ గా వ్యూహరచన చేస్తోంది. ఇజ్రాయెల్ పై చాలా అరబ్ దేశాలు రగిలిపోతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ చుట్టూ శత్రు దేశాలే. హమాస్, ఇరాన్, హెజ్బుల్లాతోనే కాకుండా అనేక ఇతర వ్యవస్థలతో ఇజ్రాయెల్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో పోరాడుతోంది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్, వెస్ట్ బ్యాంక్, సిరియా, హమాస్, హెజ్బుల్లా, ఇరాన్
ఇజ్రాయెల్కు తలనొప్పిగా మిగిలిపోయాయి. అందుకే ఈ దేశాల్లో ఏం జరిగినా ఇజ్రాయెల్ అలర్ట్ అవుతూ ఉంటుంది. అయితే అటు ఇరాన్కు ఇజ్రాయెల్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. శత్రువు ప్రణాళికలు తిప్పికొట్టాలి, ఇరాన్ లెబనాన్కు ముస్లింలు సంఘీభావాన్ని ప్రకటించాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఐక్యంగా ఉండాలి, శత్రువుల కదలికలపై జాగ్రత్త వహించాలి, అందరూ ఐక్యంగా ఉంటూ అల్లా చూపిన మార్గంలో పయనించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడికి వస్తే అంతా కలిసి ఎదుర్కొంటామని చెప్పకనే చెప్పారు. దీంతో రాబోయే రోజులు ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇరాన్తో కంపేర్ చేస్తే ఎలా చూసినా ఇజ్రాయెల్ సూపర్ స్ట్రాంగ్. సంప్రదాయ సైన్యం ఒక్కటి మినహాయిస్తే మిగిలిన అన్ని విభాగాల్లో ఇజ్రాయెల్ సూపర్ పవర్ గా ఉంది. పైగా టెక్నాలజీ వినియోగంలో ఇజ్రాయెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ నిలువరించగలదా? ఇజ్రాయెల్ మీద ఇరాన్ గెలవగలదా అనేది ప్రశ్నగా మిగిలింది. క్షిపణులు ప్రయోగించిన తరువాత ఇజ్రాయెల్కు గుణపాఠం చెప్పామని ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో ఇజ్రాయెల్ దాడి చేస్తే తాము ఎదురుదాడి చేస్తామనే హెచ్చరిక కూడా చేసింది. తమ శక్తి సామర్థ్యాలకు ఇదొక మచ్చుతునక మాత్రమేనని ఇరాన్ అధ్యక్షుడన్నారు. ఇరాన్ కార్యకలాపాలపై యూదు రాజ్యం స్పందిస్తే అణచివేత దాడులు తీవ్రంగా ఉంటాయని ఆ దేశ సైన్యం సవాల్ విసిరింది. అయితే ఇది మాటల్లో చెప్పినంత ఈజీనా? ఇజ్రాయెల్ను ఇరాన్ కంట్రోల్ చేయగలదా అనే ప్రశ్నే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇజ్రాయెల్ను ఇరాన్ సైనికంగా ఓడించలేదు. ఇరాన్ వైమానిక దళం చాలా పాతది, పైగా బలహీనమైనది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా పెద్దగా బలంగా ఏమీ లేదు. పైగా ఇరాన్ ఏళ్ల తరబడి పశ్చిమ దేశాల ఆంక్షలతో పోరాడుతోంది. అయినా ఇరాన్ దగ్గర ఇప్పటికీ భారీ సంఖ్యలో బాలిస్టిక్ ఇతర మిస్సైళ్లు ఉన్నాయి. అలాగే పేలుడు పదార్థాలు తీసుకెళ్లే డ్రోన్లు, మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ అండదండలున్న మిలీషియాలు ఉన్నాయి. ఈసారి ఇరాన్ వరుసగా మిస్సైళ్లు ప్రయోగిస్తే అవి ఇజ్రాయెల్ సైనిక స్థావరాలకు బదులు పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. 2019లో సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై ఇరాన్ మద్దతు గల మిలీషియా చేసిన దాడి ఆ మిలీషియాల బలానికి ప్రతీకగా మారింది. ఇక గల్ఫ్ లో మోహరించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ దగ్గర వేగంగా ప్రయాణించే చిన్న నౌకలు ఉన్నాయి. ఇవన్నీ సమూహంగా దాడి చేస్తే అమెరికన్ 5వ ఫ్లీట్ యుద్ధ నౌకలను కూడా దెబ్బతీయగలవు. ఇజ్రాయెల్ దగ్గర డిస్టెన్స్ నుంచి మిసైల్స్ ద్వారా కానీ, రాకెట్స్ ద్వారా కానీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా కానీ టార్గెట్ డిస్ట్రక్షన్ కేబిలిటీ ఉంది. కానీ గ్రౌండ్ ఆక్యుపై చేసి గ్రౌండ్ హోల్డ్ చేసే కేబిలిటీ చాలా తక్కువ. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఒక ఫుల్ స్కేల్ వార్ జరగదు అని చెప్పడానికి ఇది పెద్ద నిదర్శనం అండి. ఇజ్రాయెల్ కెన్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్, ఇజ్రాయెల్ కెన్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. తాము దాడి చేస్తే ఆ దాడులు ఇజ్రాయెల్కు మాత్రమే పరిమితం కావని, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ విషయంలో ఎవరు వ్యతిరేకంగా వ్యవహరించినా తీవ్ర ప్రభావాలు ఉండటం ఖాయం. గల్ఫ్ లో మోహరించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ ఖచ్చితమైన ఆదేశాలు వస్తే హర్ముజ్ జలసంధిలో మందు పాతరలు పెట్టి చమురు ఎగుమతుల్ని అడ్డుకోగలవు. ప్రపంచానికి అవసరమైన చమురు రవాణాలో 20% ఈ మార్గం గుండానే జరుగుతోంది. ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్ నుంచి ఆదేశాలు వెళితే యుద్ధం స్వరూపమే మారే ఛాన్స్ ఉంది. దీంతో అటు ఇజ్రాయెల్ అడుగులు, ఇటు ఇరాన్ స్పందన మీద ప్రపంచం ఓ కన్నేసి ఉంచింది.